ఇంద్రకీలాద్రి మాస్టర్ ప్లాన్ పై కసరత్తు జరుగుతోంది. గత ప్రభుత్వం 70 కోట్లతో ప్రారంభించిన పనులు సగం వరకు వచ్చి ఆగిపోయాయి. ఇప్పుడు ఆ పనులు పూర్తి చేయడమే కాకుండా అదనంగా కొన్ని మార్పులు చేయాలని కూటమి సర్కార్ నిర్ణయించింది. ఇంద్రకీలాద్రి మాస్టర్ ప్లాన్ సిద్ధమవుతోంది. ఇప్పటికే డ్రోన్ సర్వే పూర్తి కావడంతో బ్లూ ప్రింట్ ను రెడీ చేస్తున్నారు అధికారులు. ప్రధాన ఆలయం వెనుక కొండలు, మల్లేశ్వర స్వామి ఆలయం, మహామంటపం, కనకదుర్గానగర్ ప్రాంతాల్లో డ్రోన్ సర్వే చేశారు. ప్రసాదాల తయారీ పోటు, అన్నదాన భవనం సిద్ధం చేస్తున్నారు. ఎలివేటెడ్ క్యూ లైన్ కూడా మాస్టర్ ప్లాన్లోనే ఉంది. మాస్టర్ ప్లాన్ కోసం గత ప్రభుత్వం 70 కోట్లు ఇచ్చింది. కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా పనులు చేపడుతోంది కూటమి ప్రభుత్వం. కొండ చర్యలు విరిగి పడకుండా జాలీలు కట్టడం, రిటైనింగ్ వాల్ నిర్మించడంతో పాటు వాన కురిస్తే ఆ నీటి ఒరవడి ఎటువైపు వెళ్లాలనే దానిపైన ఒక స్థిరమైన ఆలోచన చేయాలని మాస్టర్ ప్లాన్ సమీక్షలో అధికారులు సూచించారు. మెట్ల మార్గానికి ప్రత్యామ్నాయం ఉన్నట్లుగానే రోడ్డు విషయంలోనూ ఆల్టర్నేటివ్ ప్లాన్ చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. గిరి ప్రదక్షిణ, దసరా నవరాత్రుల సమయంలో ఉత్సవమూర్తులను ఊరేగించడం వంటి అంశాల్లో భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దర్శనానికి వెళ్లే మార్గం నుంచి బయటకొచ్చే మార్గాల విషయంలోనూ కొంత అదనపు మార్పులు జరిగే అవకాశం ఉంది. ఓం టర్నింగ్ వద్ద నుంచి పైకి పార్కింగ్ ఏర్పాటు చేయడం వల్ల దసరా సందర్భంలో ఇబ్బంది కలుగుతోంది. మల్టీ లెవెల్ పార్కింగ్ ను త్వరగా పూర్తి చేసుకునే అవకాశం ఉందా అనే అంశంపైన సమీక్షలో చర్చించినట్లు తెలుస్తోంది. అయితే మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసిన ప్రతిసారి అక్కడ పనిచేసిన మనుషుల మార్పుతో కొత్త ఆలోచనలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆగిపోయిన పనులన్నీ వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఉన్న నిధుల విషయంలోనూ కొంత దేవాదాయ శాఖ నుంచి రిపోర్ట్ తీసుకొనున్నారు. ఆ శాఖ కమిషనరే ఇప్పుడు ఈవో కావడంతో పనులు త్వరగా పూర్తి చేయడం సాధ్యమేనంటున్నారు. ప్రభుత్వం ముందు ప్రతిపాదన ఉంచడానికి మరోసారి సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని అధికారులతో చర్చించారు. ఏదేమైనా దుర్గమ్మ భక్తులకు అసౌకర్యం కలగకుండా సదుపాయాలు పెంచడమే మాస్టర్ ప్లాన్ అసలైన లక్ష్యమని చెబుతోంది సర్కార్.